అందరికి నమస్కారం. ప్రైజ్ ది లార్డ్. మరొక అబద్ధ బోధను చూద్దాం. అదేమిటంటే క్రైస్తవ సమాజంలో చాలా మంది మాట్లాడుతూ ఉంటారు, తీర్పు తీర్చకూడదు, మనం తీర్పు తీర్చకూడదు అని ఆ మాట చెబుతూనే తీర్పు తీరుస్తూ ఉంటారు. అయితే ఇలా మాట్లాడేటువంటి వారు, ఈ బోధలు చేసేటువంటి వారు ఏ లేఖనాన్ని తీసుకుంటారంటే మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఉన్నటువంటి మొదటి 5 వచనాలను వారు తీసుకొని మాట్లాడుతూ ఉంటారు, ఉటంకిస్తూ ఉంటారు. అదేమిటంటే, మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడును. మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలవబడును. నీ కంటిలోనున్న దూలం నెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుట ఎలా? నీ కంటిలో దూలం ఉండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలోనున్న నలుసును తీసివేయనిమ్మని చెప్పనేలా? వేషధారి, మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసుకునము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును అనే ఈ మాటను ఊటంకిస్తూ, ముఖ్యంగా ఈ 5 వచనాలలో ఉన్నటువంటి మొదటి 3 పదాలే తీసుకుంటారండి చాలామంది. చాలా బాధ కలిగించేటువంటి విషయము. లేఖనానికి ఏది కలపొద్దు, లేఖనాన్ని నుంచి ఏది తీసివేయద్దు. అది అబద్ధం అవుతుంది, వక్రం అవుతుంది, లేనిది పుట్టించడం అవుతుంది. అప్పుడే సాతానుడు దూరుతాడు, అక్కడనే యెజబెలు బోధలు పుడతాయి, అబద్ధ బోధలు పుడతాయి. అయితే ఇక్కడ ఉన్నటువంటి 3 పదాలైనా తీసుకోవాల్సింది వచనంలో నుండి. ఇక్కడ ఏముంటుందంటే ఈ వచనంలో 3 పదాలలో మీరు తీర్పు తీర్చకుడి, మీరు తీర్పు తీర్చకుడి. ఇక దీన్ని పట్టుకొని మనం తీర్పు తీర్చొద్దని మాట్లాడుతూ తీర్పు తీరుస్తూ ఉంటారు. మళ్ళీ తీర్పు తీర్చొద్దు అన్నటువంటి వారు దానికి సరైనటువంటి న్యాయాన్ని సమకూర్చలేరు, న్యాయాన్ని మాట్లాడలేరు. అసలు లేఖనం ఏం చెబుతుందో తెలియదు వాళ్ళకు. తీర్పు తీర్చొద్దు అని మాట్లాడేటువంటి వారికి అసలు ఈ లేఖనంలోనే కింది వచనాలలో ఏం చెప్పాడంటే, నీ కంట్లో ఉన్నటువంటి దూలము నించక నీ సహోదరుని కంట్లో ఉన్న నలుసు నించనేలా? ముందు నీ దూలాన్ని తీసేసుకొని నీ సహోదరుని కంట్లో ఉన్న నలుసును తీసివేయమనే చెప్తున్నాడు, వద్దని చెప్పట్లేదు ఆయన. అయితే లేఖన సారాంశమును మనం చూడాలి. మీరు కొలుచు కొలత చొప్పుననే మీకు కొలవబడును అన్నాడు. కనుక నువ్వు న్యాయమైన తీర్పు తీరిస్తే నీకు న్యాయమైన తీర్పు అనేది వస్తుంది. యోహాను సువార్తలో అంటాడు, నువ్వు వెలుచూపును బట్టి తీర్పు తీర్చొద్దు అని చెబుతాడు. యోహాను సువార్త 7వ అధ్యాయం 24వ వచనంలో మనం చూసినట్లయితే, వెలుచూపును బట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చుడి అనేను. న్యాయమైనటువంటి తీర్పు తీర్చాలని దేవుడు కోరుకుంటున్నాడు. న్యాయాన్ని తీర్చేది దేవుడే. నీతి న్యాయములు దేవుడి సింహాసనానికి ఆధారములు. దేవుడు నీతిని న్యాయాన్ని జరిగించేటువంటి దేవుడు. అయితే అలాగే తన సంఘము, తన పిల్లలు, తన బిడ్డలు కూడా, రాజులైన యాజక వంశము కూడా వారు తీర్పు తీర్చాలి. ఎలా? న్యాయమైన తీర్పు తీర్చాలి, అన్యాయమైనటువంటి తీర్పు తీర్చకూడదు. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 9వ వచనంలో కూడా మనం చూసినట్లయితే ఈ మాటను గురించి చెబుతాడు. సామెతలు 31:9, నీ నోరు తెరిచి న్యాయముగా తీర్పు తీర్చుము, దీనులకును శ్రమపడు వారికి దరిద్రులకును న్యాయము జరిగించుము అని చెబుతున్నాడు ఇక్కడ. అదేవిధంగా లేవియాకాండం 19వ అధ్యాయం 15వ వచనంలో కూడా మీరు న్యాయం తీర్చండి అని చెప్పాడు తప్ప మీరు న్యాయం తీర్చొద్దు అని చెప్పలేదు ప్రభు. న్యాయం తీర్చండి అని చెబుతున్నాడు. ఇక్కడ 19-15, అన్యాయపు తీర్పు తీర్చకూడదు, బీదవాడని పక్షపాతము చేయకూడదు, గొప్పవాడని అభిమానం చూపకూడదు, న్యాయమును బట్టి నీ పొరుగు వానికి తీర్పు తీర్చవలెను అని ఇక్కడ ఇంత స్పష్టంగా చెప్పాడు. అసలు ఇక్కడ క్రైస్తవ సమాజంలో ఉన్న కొంతమంది తీర్పు తీర్చొద్దు అనే బోధ చేసేటువంటి వారు ఒక అతి ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మిస్ అయిపోతున్నారు. అదేమిటంటే, అసలు దేవదూతలకు మనము తీర్పు తీర్చాలి అని దేవుడు చెప్పాడు. దేవుడు కోరుకుంటున్నాడు అది జరగాలని. అందుకే మనల్ని తర్ఫీదు చేస్తున్నాడు, ఆ సంపూర్ణ స్థితిలోనికి మనల్ని నడిపిస్తున్నాడు. ఆయన సత్యవాక్యాన్ని మనకు బయలుపరుస్తున్నాడు. ఏమండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చదువుతూ వస్తే గనక ఇక్కడ మరి మనం కొన్ని వచనాలు చదువుకుందాం. ఏమండి, 6 వచనాల వరకు చదువుకుందాం. మొదటి నుంచి, మీలో ఒకనికి మరి ఒకని మీద వ్యాజ్యం ఉన్నప్పుడు వాడు పరిశుద్ధులు ఎదుట గాక అనీతిమంతులు ఎదుట వ్యాజ్యమాడుటకు తెగించుచున్నాడా? పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరు ఎరగరా? మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గూర్చి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? మనము దేవదూతలకు తీర్పు తీర్చుదుమని ఎరగరా? ఈ జీవన సంబంధమైన సంగతులను గూర్చి మరి ముఖ్యంగా తీర్పు తీర్చవచ్చును కదా. కాబట్టి ఈ జీవన సంబంధమైన వ్యాజ్యములు మీకు కలిగిన ఎడల వాటిని తీర్చుటకు సంఘములో తృణీకరింపబడిన వారిని కూర్చుండబెట్టుదురా? మీకు సిగ్గు రావాలనని చెప్పుచున్నాను. ఏమి, తన సహోదరుల మధ్యను వ్యాజ్యం తీర్చగల బుద్ధిమంతుడు మీలో ఒకడైనను లేడా? అయితే సహోదరుడు సహోదరుని మీద వ్యాజ్యం ఆడుచున్నాడు.
మరి అవిశ్వాసులు ఎదుటనే వ్యాజ్యమాడుచున్నాడు అని ఇక్కడ చెబుతున్నాడు. ఇక్కడ 3వ వచనంలో ఏమన్నాడండి? మనము దేవదూతలకు తీర్పు తీర్చుదామని ఎరగరా? ఈ జీవన సంబంధమైన సంగతుల గురించి మరి ముఖ్యంగా తీర్పు తీర్చవచ్చును కదా, మరి ముఖ్యంగా తీర్పు తీర్చాలి కదా అని చెబుతున్నా. గనుక ఇది సంఘం అర్థం చేసుకోవాలి, బోధకులు విశ్వాసులు కూడా అర్థం చేసుకోవాలి. ఈనాడు కొంతమంది మనము మత్తయి సువార్త 7వ అధ్యాయం 1వ వచనంలోని 3 పదాలు తీసుకొని తీర్పు తీర్చకూడదు అని మాట్లాడుతున్నారు. లేదు, తీర్పు తీర్చాలి, అది న్యాయంగా తీర్చాలి, వెలుచూపును బట్టి తీర్పు తీర్చకూడదు, బీదలకు న్యాయం తీర్చాలి, ఏమండి అల్పమైన సంగతులన్నింటినీ కూడా న్యాయం తీర్చాలి. దేవదూతలకి న్యాయం తీర్చబోతున్నాం. న్యాయం ఎలా తీర్చాలి అని దేవుని దగ్గర నేర్చుకోవాలి. అట్టి జ్ఞానాన్ని, బుద్ధివాక్యాన్ని, జ్ఞానవాక్యాన్ని, అట్టి జ్ఞానాన్ని దేవుడు ఇవ్వాలని మనం అడగాలి. అంతే తప్ప తీర్పు తీర్చొద్దు అని మాట్లాడే బోధ ఇది దొంగ బోధ, అబద్ధ బోధ, దయ్యముల బోధ, యజబేల బోధ, సాతాను బోధ. కనుక ఇంకెవరు కూడా అలా మాట్లాడొద్దు. అలా ఎవరైనా మీకు మాట్లాడితే ఈ వచనాలను ఎత్తి చూపెట్టి వారి నోరు మూయించండి, సత్యాన్ని వారికి బయలుపరచండి. సత్యమందు ప్రతి ఒక్కరు ప్రతిష్ఠింపబడాలని కోరుకుందాం. అందరికీ నమస్కారం, ప్రైజ్ ది లార్డ్. మరి ఈ యొక్క దయ్యముల బోధ అనే సిరీస్ ద్వారా మీరు దీవించబడుతున్నారని నేను ఆశిస్తున్నాను. మరి మీ యొక్క ఉద్దేశం ఏంటో కూడా తెలియచేయండి, దీని గురించి ప్రార్థించండి. అందరికీ నమస్కారం, ప్రైజ్ ది లార్డ్.